ఎంన్యూస్ కి స్వాగతం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సంక్షేమం, అభివృద్ధి జోడుగుర్రాలుగా పరుగులు పెట్టిస్తున్న తమ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా మన్ననలు పొందారని రామచంద్రపురం పట్టణ టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఎన్నడూ లేని విధంగా రామచంద్రపురం నియోజకవర్గాన్ని 125 కోట్లతో అభివృద్ధి చేశామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తామన్నారు. జగన్ పాలనలో నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిన పెడుతున్నామన్నారు. అమరావతి, పోలవరం రోడ్లు, పరిశ్రమలు, డ్రైనేజీ, సాగునీటి వ్యవస్థలకు నిధులు కేటాయించి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి బాట పట్టిస్తున్నారన్నారు. ఈ రోజుకి సంవత్సరం కానున్న తరుణంలో ఇది మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వాన్ని ప్రజల చేత కితాబు అందించుకున్నదని నేను సగౌరవంగా చెప్తా ఉన్నా. సుమారు 125 కోట్లతో ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి మరి ముఖ్య పాత్ర మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి లోకేష్ గారికి కానీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సుమారు ఏడాది కాలంలో రామచంద్రపురం వెల్ల సబ్ స్టేషన్ 3.3 కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది. సుమారు ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా లో వోల్టేజ్ సమస్యతో ఆ మండలం అంతా కూడా ఇబ్బంది పడుతున్న టైంలో మరి రామచంద్రపురం వెల్ల సబ్ స్టేషన్ 3.3 కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ద్రాక్షారం ఆదివారపేట ఇండస్ట్రియల్ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ కాంప్లెక్స్ ఏదైతే ఎంఎస్ఎంఈలో భాగంగా కొంతమందికి ఉపాధి కల్పించాలనే నెపంతో మరి నారా చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల 11.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మన శంకుస్థాపన కూడా జరుపుకోవడం జరిగింది. అలాగే రామచంద్రపురం డిగ్రీ కాలేజీకి 5 కోట్ల రూపాయలు, అలాగే నియోజకవర్గంలో మేజర్ కనెక్టింగ్ రోడ్లకి 9 కోట్లు, అలాగే R&B గుంతల రోడ్లు పూర్తి చేతకు 5.06 కోట్లు, బొల్లపాలెం కుయ్యేరు రోడ్డుకి 32 కోట్లు, అలాగే రామచంద్రపురం మున్సిపాలిటీ నిధులు 16,19,00,000, అలాగే ఎంపీ లాట్స్ ద్వారా 60 లక్షల రూపాయలు మన ఎంపీ గారు ఇవ్వడం జరిగింది. అరే ఆర్డబ్ల్యూఎస్ నిధులు 19,35,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే సిసి డ్రైన్లు రోడ్ల నిమిత్తం 17,22,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే పిఎం కిసాన్ ద్వారా 3 కోట్లు, యానిమల్ హస్బెండరీ ముఖ్యంగా 2.5 కోట్లు. గత 5 సంవత్సరాలుగా శాంక్షన్ చేయని అమౌంట్ ఈ ఒక్క సంవత్సరంలోనే యానిమల్ హస్బెండరీ ద్వారా 2.5 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది, శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ICDS అంగన్వాడీ నిధులు 4 కోట్లు, పిఎం కిసాన్ ద్వారా 3 కోట్లు, ఇరిగేషన్ నిధులు 8 కోట్ల రూపాయలు వెరసి 127 కోట్ల రూపాయలు మరి ఈ రోజున ఈ రామచంద్రపురం నిధులతో. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.